జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ జెండా పేరుతో ధర్నా నిర్వహిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న మహాగర్జనకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర చేశారు. ప్రస్తుతం ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. జాబ్ క్యాలెండర్ ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ తరఫున ఈరోజు మహాగర్జన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మహాగర్జన సమావేశం కూడా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాటలు తెలుసుకున్నాం. గవర్నమెంట్ మీద వాళ్ళే మనం పెత్తనం చెలాయిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండండి. ఏమైనా కావాలంటే మన మిత్రులు ఉన్నారు అందుబాటులో, వాళ్ళకి చెప్పండి. ఎవరైనా డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా మాట్లాడడానికి వస్తే ముందు మే 30 రోజు చేస్తే దానికి ఏమన్నారంటే రాజకీయ నాయకులు చేయిస్తున్నారు అది అని చెప్పారు. ఇప్పుడు చూసి చెప్పండి, ఇది ఒక ప్రవాహం లాగా వచ్చారు ఇంతమంది వేరే వేరే జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి. ఇప్పుడు మాకు ఏ పార్టీ పేరు పెడతారు వీలైనంత త్వరగా సెకండ్ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం నోటిఫికేషన్స్ వస్తాయని, కానీ రాలేదు. కాబట్టి చూసిన తర్వాతనైనా నోటిఫికేషన్స్ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇదేమంటారు, నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను. వీళ్ళందరూ 33 జిల్లాల నిరుద్యోగుల పిలుపు మేరకు నిరుద్యోగులు అంటే ఇంత ప్రవాహం ఉంది చెప్పేది. కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ రోజు దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు నిజంగా? అదే విధంగా ఈ పార్ట్ 6 విషయంలో మాకు అన్యాయం జరిగిందని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. రావాలి, ఈ రోజు కూడా రావాలి. అదే నిరుద్యోగులు ఆ రోజు అశోక్ నగర్ ఎంత గౌరవం అంటే ఇక్కడ ఉన్నాము. నాయకుడు అయితే మేము ఎన్నుకున్న నాయకుడు కదా, ఆయన నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులు ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు 120+ వచ్చినా కూడా జాబ్ రాలేదు. అప్పటి వరకు వెయిట్ చేస్తాము. వస్తే అసలు ఈ జీవోలు ఎవరు రమ్మారు మిమ్మల్ని? ఈ రోజు నిరుద్యోగుల పక్షాన మహాగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మహాగర్జన రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తారు. మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ చౌక్ లో 33 ఇంకా వస్తున్నారు చాలా మంది. పోలీస్ వ్యాన్స్ అన్ని పెట్టారు అరెస్ట్ చేయడానికి. అంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇమ్మీడియట్ అరెస్ట్ చేయడానికి అక్కడ వాళ్ళ అరేంజ్మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు. మేము అనేది డిసెంబర్ 9th కల్లా 2 lakhs జాబ్స్ ఇస్తా అన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక 16-17,000 వరకు వాళ్ళు జాబ్ ఫిల్అప్ చేశారు. జాబ్స్ మొత్తం నింపింది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో, రిజల్ట్స్ వచ్చినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అపాయింట్మెంట్స్ ఓన్లీ అపాయింట్మెంట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం ముఖ్యంగా మీరు అనుకున్నట్టుగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప ఈ ప్రభుత్వం అంటే ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్స్ అన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ నియర్లీ 60,000 జాబ్స్ మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే ఇచ్చింది. మొత్తం పేరు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, రేవంత్ గవర్నమెంట్ ఏదో చేసింది అనేసి ఇప్పటికే వాళ్ళు అబద్దాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము రాగానే మా గవర్నమెంట్ రాగానే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఒక అంశాన్ని కూడా అంటే ప్రజల్లోకి తీసుకెళ్తాం. దీన్ని ఎట్లా తిప్పి కొడతారు? ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు అని అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మీకు ఇంత భయం ఎందుకు? వాన్స్ అరేంజ్ చేయడము, పోలీసులు అరేంజ్ చేయడము, ఇంత భయం ఎందుకు? అంటే గొడవలు అయితేనే కదా. గొడవలు ఎప్పుడైతే అవినీతి జరిగినప్పుడే, జాబ్స్ ఇవ్వనప్పుడే గొడవలు అయితే. మీ మేనిఫెస్టోలో 2 lakhs జాబ్స్ అన్నారు. 2 lakhs జాబ్స్ ఎక్కడ? 2 lakhs జాబ్స్ అసలు నోటిఫికేషన్ ఇవ్వలే కదా.
జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ జాబ్ క్యాలెండర్ నిర్వహించింది ఒకటే ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1 అందులో కూడా అన్ని అవకతవకలు. జియో 29 తెచ్చిండ్రు, అంత జీవితాలన్నీ అయోమయం. అంటే ఇప్పటికే నిరుద్యోగులను కూడా నిండా ముంచింది అనుకుంటున్నారా? నిన్న ముంచింది కాదు, మునిగిపోయినా మేము ఆల్రెడీ. ఇప్పుడు మునిగి ఉన్నాం మేము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముంచేసిండు మమ్మల్ని. ఇప్పుడు ఫైనల్ గా ఏం డిమాండ్ చేయబోతున్నారు అంటే ప్రభుత్వాన్ని? మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్ గా ఇప్పుడు జరిగిన నోటిఫికేషన్ లో కూడా జరిగిన ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. సో మేము డిమాండ్ చేసేది ఒకటే, జాబ్ క్యాలెండర్ కావాలి. ఈ గ్రూప్ 1 రివాల్యూషన్ అన్నారు, మెయిన్స్ అది రివాల్యూషన్ చేయాలి, జాబ్ క్యాలెండర్ రావాలి. మళ్ళీ అన్ని ఉద్యోగాలు లైక్ పోలీస్, జిఎస్టీ, టీజీటీ, తర్వాత గురుకుల, టెట్, డిఎస్సి, టీజీటీ అన్ని నింపాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరు కూడా స్లోగన్స్ తో కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్లగార్డ్స్ తో పట్టుకొని కూడా నిరుద్యోగులు తమ అసహనాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా నిరుద్యోగులు సైతం తమ ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే చెప్పారో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక పక్క అమ్మాయిలు కావచ్చు, మరోపక్క అబ్బాయిలు నిరుద్యోగులు సైతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఇందిరా పార్క్ వచ్చి తమ నిరసనను కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క కూడా 18 ఏళ్ళు కలిసినా కూడా నిరుద్యోగులకు తగ్గేది అంటే ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా నిండా ముంచింది నిరుద్యోగులను కూడా అని చెప్పేసి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు కూడా మాకు వస్తాయని చెప్పేసి మేము ఊహించుకోలేదని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది.